మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. గత ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లాలోని ఓ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరిట బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు గుంటూరుకు చెందిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. లంచం తీసుకోవటం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర ఆరోపణలపై ఏసీబీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేసింది. A1 గా విడుదల రజనీ, A2 గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3 గా విడుదల రజనీ మరిది విడుదల గోపి, A4 గా రజనీ పిఏ దొడ్ల రామకృష్ణను నిందితులుగా చేర్చింది. మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. గత ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లాలోని ఓ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరిట బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు గుంటూరుకు చెందిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. లంచం తీసుకోవటం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర ఆరోపణలపై ఏసీబీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసింది. A1 గా విడుదల రజనీ, A2 గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3 గా విడుదల రజనీ మరిది విడుదల గోపి, A4 గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణల్ని నిందితులుగా చేర్చింది. వ్యాఖ్యానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా ఉంచిన మంత్రి విడుదల రజనీకి సంబంధించిన అంశం మరొకసారి సంచలనంగా అనిపించింది. ఆమెపై ఇప్పటికే కేసు నమోదు. ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అప్రకటితంగా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో 2024 ఎన్నికల్లోకి ఎన్డీఏ కూటమి అడుగుపెట్టిన రోజు నుంచి కూడా మంత్రి విడుదల రజనీపై పలు రకాల అభియోగాలు, పలు రకాల విమర్శలు, పలు రకాలుగా ఆమెపై కేసులు నమోదు చేయటం, ఫిర్యాదులు చేయటం, చిలకూరుపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి గ్రీవెన్స్ లో కూడా గుంటూరు జిల్లాలో జరుగుతున్న పోలీసు గ్రీవెన్స్ లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆమె మీద ఫిర్యాదులు చేయటం. మొత్తంగా చూసుకుంటే దీని మీద మొత్తానికి విడుదల రజనీపై ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసింది ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారులు నమోదు చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా నిలిచిన అంశం. ముఖ్యంగా ఈ ఏసీబీ కేసు నమోదు చేసిన దాంట్లో విడుదల రజనీతో పాటు ఐపీఎస్ అధికారిపై కూడా, ఐపీఎస్ అధికారి జాషువా పైన కూడా కేసు నమోదు అవ్వటం మరొక సంచలనం చెప్పుకోవచ్చు. ఈ కేసులో తన మరిది గోపి, అలాగే ఆమె వ్యక్తిగత సహాయకుడు పిఏ రామకృష్ణ పేరు కూడా అధికారులు నమోదు చేసిన పరిస్థితి అయింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విడుదల రజనీ ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. ఆరోగ్య శాఖ మంత్రిగా చేస్తున్న తరుణంలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి దాదాపుగా 2.20 కోట్ల రూపాయలు ఆమె వసూలు చేసినట్టు కూడా బాధితుడు గుంటూరు జిల్లా ఎస్పీ ఫిర్యాదుకారు గ్రీవెన్స్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం మొత్తం కూడా ప్రభుత్వం విచారణ చేసింది. విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టింది. విచారణలో పూర్తిగా ఆధారాలు అయితే లభ్యమైన పరిస్థితి ఉంది. లభ్యమైన అనంతరం కూడా కేసు పెట్టాలని సర్కారు ఏసీబీకి ఆదేశించడంతో ఏసీబీ కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి 2.20 కోట్ల వసూలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత, ప్రస్తుతం చిలకలూరుపేట ఇన్ఛార్జి మాజీ మంత్రి విడుదల రజనీపై ఎట్టికేలకైతే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే నమోదైంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆమె అరాచకాలు తట్టుకోలేకపోయామంటూ కూడా పలువురు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదులు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి విడుదల రజనీకి అండగా ప్రతి కేసులో కూడా ఐపీఎస్ అధికారి
జాషువా పేరు కూడా రావటం ఒక కొసమెరుపు అని చెప్పుకోవచ్చు. జాషువా ఏదైతే విడుదల రజనీకి కొంతమేరకు కొమ్ము కాశారు, ఆమెకు అండగా నిలిచారు, ఆమె చెప్పిన ప్రతి పని కూడా. నాగేశ్వరరావు, అంటే దీనికి సంబంధించి ఇందులో రజనీకి సంబంధించిన వాటా ఎంత తీసుకున్నట్టు తెలిసింది, అదేవిధంగా తన మరిది గోపికి సంబంధించిన వాటా, అదేవిధంగా ఐపీఎస్ అధికారి జాషువాకి సంబంధించిన వాటా ఎంత తీసుకున్నట్టు అధికారులు ఆ కేసు నమోదు చేశారు? ఆ విడుదల రజనీకి సంబంధించి ఇప్పటికే అధికారులు పలు సెక్షన్లతో ఈ కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. అవినీతి నిరోధక చట్టంలోని ఆ సెక్షన్ 7, సెక్షన్ 7A తో పాటు ఐపీఎస్ లోని 384, 120B, BNSN 173, 176 కింద అయితే నలుగురిపై పూర్తిగా ఈ కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కేసు విచారణ చేసిన విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం ఏసీబీ కేసు అయితే నమోదు చేసింది. ఈ కేసులో ఓ మంత్రి విడుదల రజని దాదాపుగా 2 కోట్ల రూపాయలు తీసుకోగా ఆమె ఐపీఎస్ అధికారి 10 లక్షలు, అలాగే ఆమె మరిది గోపి 10 లక్షల రూపాయలు, చెరువు 10 లక్షల రూపాయలు, మంత్రి విడుదల రజని 2 కోట్ల రూపాయలు కూడా తీసుకున్నట్టు అభియోగాలు మోపారు. ఏదైతే స్టోన్ ట్రెషర్ యజమాని నల్లపనేని చలపతిరావు ఈ కేసుకు సంబంధించి కూడా తనను బెదిరించారని, తనను ఇబ్బంది పెట్టారని, తన దగ్గర అన్యాయంగా 2,20,20,00,000 రూపాయలు వసూలు చేశారని, మొదటగా తన దగ్గరకు వచ్చి 5 కోట్ల రూపాయలు తనకి ఇవ్వాలంటూ కూడా ఆమె పిఏ దొడ్డ రామకృష్ణ డిమాండ్ చేశారని, ఆ తర్వాత ఆ గుంటూరు విజిలెన్స్ అధికారిగా పనిచేస్తున్న అప్పట్లో విజిలెన్స్ అధికారిగా జాషువా పనిచేస్తున్నారు. తనతో పాటు తన మరిది గోపి ఇరువురు కూడా వచ్చి అనుమతులు లేకుండా తీసుకొని 10.123 హెక్టార్లలో మైనింగ్ చేస్తున్నామని, అక్రమాలకు పాల్పడితే అక్రమాలకు పాల్పడ్డావు డబ్బులు కట్టాలంటూ కూడా జాషువా వాళ్ళ మరిది ఇద్దరు కూడా డిమాండ్ చేసినట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఏదైతే 2020 సెప్టెంబర్ 20న జాషువా తన పోలీసు బృందాలతో వెళ్లి తన విజిలెన్స్ అధికారుల బృందంతో వెళ్లి కూడా ఈ యొక్క బెదిరింపు చర్యలకు పాల్పడ్డాడని కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గుంటూరులోని తన కార్యాలయంలో జరిమానా విధించేందుకు కూడా అనుకూలంగా నివేదిక సిద్ధం చేయించారు. ఆ తర్వాత మరోసారి చలపతిరావుని బెదిరించి బేరమాడారని, విధి లేని పరిస్థితుల్లో ఆ చలపతిరావు 2,20,00,000 రూపాయలు ఇచ్చేందుకైతే అంగీకరించి 2021 ఏప్రిల్ 4న రాత్రి 10 గంటల సమయంలో చిలకలూరుపేటలోనే ఆ విడుదల రజని ఇంట్లో ఆమె మరిది గోపి చేతికి 2,20,00,000 రూపాయలు ఇచ్చినట్లు కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చలపతిరావు ఫిర్యాదుపై మొత్తానికి గత కొన్ని రోజులుగా 2024 నుంచి 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా వాస్తవాలు వెలికి తీసే విధంగా కూడా ఆ నివేదిక ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో అప్పటి నుంచి రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తిగా విచారణ అయితే చేశారు. జాషువాతో పాటు తనిఖీలకు వెళ్లిన అధికారులు మొత్తాన్ని కూడా ఇన్ని రోజులు ప్రతి ఒక్కరిని పిలవటం, ఆ విజిలెన్స్ కార్యాలయంలో వాళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకోవటం, ఆ వాంగ్మూలంలో ప్రతి ఒక్కరు కూడా జాషువా చెబితేనే తాము ఆయన అమ్మటి వెళ్ళినట్లు, విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి ఈ వ్యవహారం గురించి తెలియకూడదని కూడా అధికారులు వెల్లడించారని కూడా ఈ వాంగ్మూలానికి వచ్చిన అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. గ్రామస్తులు ఎవరు కూడా స్టోన్ క్రషర్ పై ఫిర్యాదు చేయకపోయినా సరే మాజీ మంత్రి విడుదల రజని ఆదేశాల మేరకే కూడా ఈ వ్యవహారం మొత్తం నడిచిందంటూ కూడా అధికారులు విజిలెన్స్ అధికారులకి ఆ వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చట్టాన్ని ఉల్లంఘించిన ఐపీఎస్ అధికారి జాషువాపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సిఫారసు చేసే పరిస్థితి కనపడుతుంది. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 70 ప్రకారం జాషువా చాలా పెద్ద తప్పు చేశారని కూడా పేర్కొన్న పరిస్థితి ఉంది. సివిల్ సర్వీస్ అధికారి చట్టాన్ని పక్కన పెట్టి పై అధికారుల అనుమతి లేకుండా అధికార పార్టీ నేతల స్వప్రయోజనాల కోసం పనిచేశారని ఆయన మీద ఫిర్యాదు తీసుకునే పరిస్థితి కూడా కనపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ పార్టీ హయాంలో కృష్ణా, చిత్తూరు ఎస్పీగా కూడా జాషువా పనిచేశారు. ఆ పార్టీ నేతలకు కూడా కొంతగా అండగా ఉన్నారని ఆ జిల్లాలలో కూడా ఆయన మీద కొంతమేరకు ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొందరు ఐపీఎస్ అధికారులు ఈ యొక్క ఆ వ్యవహారంలో పాలు పంచుకున్నారంటూ కూడా ఇప్పటికే ఏసీపీ అధికారులు కేసు నమోదు చేసిన ఆ తరుణంలో భవిష్యత్తులో ఇంకా విడుదల రజని మెడకు భారీగా ఉచ్చు బిగించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఐపీఎస్ అధికారి జాషువా వాళ్ళ మరిది గోపి, ఆమె వ్యక్తిగత సహాయకుడు పిఏ రామకృష్ణపై కూడా
ఆ పూర్తి స్థాయిలో ఉచ్చు బిగించుకుంటే రేపో మాపో అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది సందీప్. అంటే స్టోన్ క్రషర్ సంబంధించిన యజమానులు నల్లపనేని చలపతిరావు అదేవిధంగా నంబూరి శ్రీనివాసరావు కంప్లైంట్ ఇచ్చారా? దీని మీద ఇప్పటికే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజులకే మాజీ మంత్రి విడుదల రజనీపై అయితే భారీగా ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి ఉంది. భారీగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఈ ఫిర్యాదులు వచ్చిన ప్రతి ఒక్క కేసును కూడా ప్రభుత్వం విచారించమని ఆదేశించిన పరిస్థితి ఉంది. ఆదేశించిన నేపథ్యంలోనే ఈ యొక్క కేసు బయటపడింది. ప్రస్తుత విజిలెన్స్ అధికారి ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి విచారణ చేపట్టారు. పూర్తి విచారణ చేపట్టిన అనంతరమే ఈ కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని నల్లపనేని చలపతిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే చలపతిరావు పలు దఫాలుగా కూడా ఎస్పీని కలిశారు. తన యొక్క ఫిర్యాదుని ఎందుకు పట్టించుకోవట్లేదని కూడా ఆయన 2-3 దఫాలుగా గ్రీవెన్స్ గా వచ్చి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఫిర్యాదు మేరకే మొత్తానికి కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు పోలీసులు విచారణ చేపట్టి ఏసీబీ చేత కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.